పారిశుద్ధ్య కార్మికులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. రాజంపేటలో పారిశుద్ధ్య కార్మికులకు దాదాపు 2 లక్షల విలువ చేసే 95 మందికి బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారని, ఆ హామీలను అమలు కోసం మున్సిపల్ కార్మికుల రోడ్లకు ఎక్కారన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల ఆరోగ్యం సమస్యలు ఏర్పడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల మీద కక్ష కట్టి బెదిరిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి హామీలను అమలు చేయమని ఇవాళ రోడ్డుకి ఎక్కినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అత్యంత అవసరమైనటువంటి విభాగంగా దాన్ని గుర్తించి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ప్రజల ఆరోగ్యాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిరంతరము వాళ్ళు పారిశుద్ధ్యం చేయడం బట్టే ప్రజలందరి ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమస్యల్ని యుద్ధ ప్రాతిపదికన తీర్చకపోతే కనుక ప్రజలందరూ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. కానీ నిర్లక్ష్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేద ప్రజలు ఇవాళ 8 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాళ్ళ కుటుంబాలు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పండుగ వస్తుంది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ